ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గొంగటి సునీత గారు ఉన్నారు. సునీత గారు ఈరోజు అంటే 2.5 సంవత్సరాలు టైం ఇస్తా అన్నారు, ఇచ్చేసిండ్రు. దాదాపు 27వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ అడుగు పెట్టబోతుంది. ఏ విధంగా చూడొచ్చు మేడం? ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీని కొంతమంది గుంజుకున్నారా లేకపోతే వాళ్ళు పెట్టుకున్నారా తెలియదు. ఇకపైన బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోవచ్చు? 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 26 సంవత్సరంలో అడుగు పెడుతున్నాము ఈ రోజు నుంచి. సో ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పార్టీని ఎవరు గుంజుకోలేరు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే తెలంగాణ సోయి ఉంటుంది. తెలంగాణ ప్రజల పట్ల తడి ఉంటుంది మనసులో. వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే తల్లడిల్తారు, వేరే పార్టీ వాళ్ళకి ఉండదు. వేరే పార్టీ నాయకులు రాజకీయం చేసుకుంటారు, స్వలాభాల కోసం పనిచేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరంతరం ఆ రోజు ఉద్యమం కోసం, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకులు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా బాధ్యతగా పనిచేసినారు, మనసులో తడితో పనిచేసినారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని తీర్చడానికి పనిచేసినారు. అది కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు కూడా బాధ్యతగా గ్రామాలలో ఎవరికి ఏ అవసరం ఉందో అవసరం తగ్గట్టుగా కేసీఆర్ అందిస్తున్న ఫలాల్ని అందించే ప్రయత్నమే చేసినారు. ఒక సైనికుల్లాగా పనిచేసినారు. కాకపోతే అప్పుడు కేసీఆర్ వేరు, ఇప్పుడు మర మనిషి అయిపోయిన అప్పుడు మన మనిషి కేసీఆర్, ఇప్పుడు మర మనిషి కేసీఆర్. నిజమే, తేడాలే మనం మీకన్నా చూస్తున్నారా? మీరు ఇదే బుంగ పట్టుకొని ప్రజలకు పోయి అడగండి, మళ్ళీ ఎవరు కావాలి మీకు? కేసీఆర్ కావాలంటున్నారు. బీఆర్ఎస్ అంటలేరు, టీఆర్ఎస్ అంటలేరు. ప్రతి ఒక్కరు ఈరోజు ఓటర్లు మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు. సో కేసీఆరే మా దేవుడు. సో మాకు మంచి జరగాలంటే, తెలంగాణ బాగుపడాలంటే, ఆ రోజు దేశంలో అన్ని రంగాల్లో నంబర్ 1గా తెలంగాణ దూసుకుపోయింది. రేపు మళ్ళీ ఆ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆరే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటాం. పిచ్చోని చేతిలో రాయి ఏం చెప్పమంటావు? పిచ్చోడి చేతిలో రాయి పట్టుకొని ఎటు పడితే అటు కొడతాడు. కాబట్టి మేము ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు.